కరీంనగర్లో సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఓవైపు మండుతున్న ఎండలు, మరోవైపు కాళేశ్వరం నుంచి నీరు రాక ఎల్ఎండిలో నీటి నిలువలు గణనీయంగా తగ్గిపోయాయి. గత ఏడాది ఇదే టైంలో 12 టీఎంసీల నీటితో కళకళ్లాడిన ఎల్ఎండి ఇప్పుడు నీరు లేక ఎడారిని తలపిస్తోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు పరిస్థితులపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండి ఆయకట్టు 9 లక్షల ఎకరాలకు పైనే ఉంటుంది. కాకతీయ కెనాల్ ద్వారా మార్చి 24 నుంచి 31 వరకు 3125 క్యూసెక్ల నీటిని సాగునీటికి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్లో 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. అది 2 టీఎంసీలకు పడిపోతే ఎల్ఎండి డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటుంది. మరోవైపు మిడ్మానేరు నుంచి ప్రస్తుతం ఎల్ఎంటీకి 1626 క్యూసెక్ల నీరు ఎల్ఎంటీకి వస్తోంది. కానీ కాకతీయ కాల్వ ద్వారా ఎల్ఎండి నుంచి నిత్యం 3258 క్యూసెక్ల నీరు దిగువకు వెళ్తున్నాయి. ఇందులో మిషన్ భగీరథకు 258 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం జూలై 30 వరకు 1.25 టీఎంసీల నీరు అవసరం. ప్రస్తుతం మిడ్మానేరులో 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇందులో 4 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగిలిన నీటిని ఎల్ఎండికి తరలించనున్నారు. జూలై 30 వరకు ఎల్ఎండిలో 4.9 టీఎంసీల నీటి నిల్వ ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ప్రస్తుతం ఎల్ఎండి నుంచి అవుట్ఫ్లో 3258 క్యూసెక్లు ఉండగా ఇన్ఫ్లో కేవలం 1626 క్యూసెక్లు మాత్రమే వస్తోంది. ఫలితంగా ఎల్ఎండిలో నీటి నిల్వలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. పొలం మొత్తం ఎండిపోయింది, నీళ్లు లేక బోర్ల నీళ్ళు లేవు. ఆ కాలువ నీళ్ళు ఒక్కరోజు ఇడిచినట్టు ఇడిచిర్రు, మళ్ళీ ఎట్లయిందో బంద్ చేసిర్రు. కనీసం అది కాలువ నీళ్ళు ఇడిచినా కానీ మా బోర్లలో నీళ్ళు వేపుతుండే, నీళ్ళు వస్తుండే. ఈ పెట్టిన ఆ పెట్టుబడి కూడా మాకు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం లేదు. గమనించాలి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్. నీళ్ళు లేవన్నా, నీళ్ళు లేక ఎండిపోయింది. మొన్న ఒకరోజు కాలు ఇచ్చిర్రు, ఒకరోజు కాలు ఇచ్చినందుకు ఒక 2-3 రోజులు మంచిగా పోసింది రిగ్గు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా నీళ్ళు ఇడిచిర్రు, పొలాలు ఎండిపోలేవు. ఇప్పుడు వీళ్ళు ఎక్కినట్టే మొత్తం కరెంట్ సుత ప్రాబ్లం అవుతుంది, నీళ్లు సుతలేవు. గత ఏడాది పుష్కలమైన నీటి నిల్వలున్న మానేరు జలాశయాలు ఇప్పుడు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటున్నాయి. ఇందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న దుర్భర పరిస్థితులకు ప్రకృతి కంటే ఎక్కువ కాంగ్రెస్ పాలకులదే ప్రధాన తప్పిదం. కరువొచ్చిన సమయంలోనే కాళేశ్వరం విలువ తెలుస్తుందని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందే అందుకు. అతివృష్టి అయ్యే సమయంలో నీటిని ఎత్తిపోసి కాళేశ్వరంలోని ప్రాజెక్టులు బరాజుల్లో నింపుకొని కరువు కాలంలో వాడుకోవచ్చనే ఆలోచనతో ఈ ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్. అందుకు తగ్గట్టుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏడాదంతా నీటిని ఎత్తిపోసుకుని రైతులకు సమృద్ధిగా నీళ్లిచ్చారు. కాళేశ్వరం జలాలతో ప్రాజెక్టులు బరాజులే కాదు, వేల సంఖ్యలో చెరువులను నింపారు. ఫలితంగా భూగర్భ జలాలు పైకి ఉబికి వచ్చాయి. ప్రాజెక్టు ఆయకట్టుతో పాటు బోరుబావుల కింద లక్షల ఎకరాల్లో సమృద్ధిగా పంటలు పండాయి. కానీ కాంగ్రెస్ సర్కారు గద్దెనెక్కిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపై పగబట్టింది. కేసీఆర్ పై పగ సాధించేందుకు తెలంగాణకు ఆయుపట్టుగా మారిన కాళేశ్వరంను నిర్వీర్యం చేసే కుట్రలకు తెగించింది. కాళేశ్వరానికి కీలకమైన మేడిగడ్డ బరాజులో ఏర్పడిన చిన్న సమస్యను సాకుగా చూపించి ప్రాజెక్టుని నాశనం చేసే కుట్రలకు పాల్పడుతున్నది. అందుకే ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీ వరద కాల్వ పట్టిపోయి కనిపిస్తున్నది. కాళేశ్వరం ఎత్తిపోతలో బంద్ అవడంతో మానేరు జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గిపోయాయి. ఈ పాపం కాంగ్రెస్ పాలకులదేనని బీఆర్ఎస్ నేతలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మాజీ ఎంపీ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావుతో కలిసి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్ఎండిని పరిశీలించారు. ఎన్నికలకు ముందు రైతు రాజ్యం తెస్తామన్న కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను ఆగం చేసింది. గోదావరి నదిలో నిత్యం 5000 క్యూసెక్ల నీరు వృధాగా పోతున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 50 టీఎంసీలకు పైగా నీరు సముద్రం పాలైంది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మేడిగడ్డలో కుంగిన పిల్లర్ల దగ్గర కాపర్ డ్యాం నిర్మాణం చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదు. కుట్రపూరితమైన కాంగ్రెస్ సర్కారు వైఖరి మూలంగా ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగునీటికి తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిల్లాలో పర్యటించి ఎండిపోతున్న పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు ఇట్లాంటి పరిస్థితి మేము చూడలేదు. మొదటిసారి ఇలా పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. పర్రెలు నేల ఇప్పటికే పర్రెలు వారింది, దారుణమైన పరిస్థితి ఉంది. ఇది ఇంకా మార్చి మొదటి వారంలోనే ఇట్లా ఉంది అంటే ఏప్రిల్ మే వస్తుందంటే ఇక మాకు భయం అవుతున్న పరిస్థితి అనేది వాళ్ళు భయపడతా ఉన్న పరిస్థితి. రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మొట్టమొదటిసారి ఈ పరిస్థితి వచ్చింది, నిజంగా కూడా మేము కూడా ఊహించలేదు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అని చెప్తూనే కరెంటు విషయంలో కూడా ఒక రైతు వేణు అనే రైతు తన ఫోన్ తీసి చూపెడతా ఉన్నాడు. రాత్రి 11 గంటల నుంచి మీకు 3 ఫేజ్ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి ఎన్పీడీసీఎల్ వాళ్ళు ఇక్కడ రైతులకు డైరెక్ట్ గా పంపిన మెసేజ్లు కూడా వాళ్ళు చూపెడతా ఉన్నారు. 12 ఏళ్లలో మొట్టమొదటిసారి ఇవాళ అర్ధరాత్రి పోయి బాయికాడ వండుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ కరెంటు కోసం. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, కాలం బాగా కాలేదు అనే మాట అన్నారు. ఇది కాలం బాగా కాలేదు, కరువు వస్తున్నదని చెప్తున్నారు. ఇది కాలం బాగాలేక వచ్చిన కరువు కాదు, ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. ఇవాళ కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర రైతాంగానికి సంబంధించినంత వరకు ఒక కామధేనువు లాంటి ప్రాజెక్టు, ఒక కల్పతరువు లాంటి ప్రాజెక్టు. కరువు వచ్చినా ఆ కరువు మీద ఒక జలాస్త్రం లాగా ఇవాళ కేసీఆర్ గారి ఆలోచనలో పుట్టింది కాళేశ్వరం. మేడిగడ్డలో చిన్న సమస్య ఉంటే దాన్ని ఇప్పటికే రిపేర్ చేసి ఉండొచ్చు, లేదా కనీసం రాబోయే 1-2 నెలల్లోనన్నా అక్కడ కనీసం రోజుకు ఒక్క పంపన్న చాలు చేసి నీళ్లు షిఫ్ట్ చేసే అవకాశం ఉండగా దాన్ని చేయకుండా కావాలని రాజకీయంగా కక్షగట్టి ఎన్డీఎస్ఏ అని కమిటీ అని కాలయాపన చేసి రైతుల కొంపబుచ్చుకుంటున్నది ఈ ప్రభుత్వం. మరోవైపు వరద కాల్వపై ఆధారపడి సాగు చేసుకునే రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరద కాలువ ఆయకట్టుకు సుభిక్షంగా నీరు అందించారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ద్వారా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వరద కాల్వను జీవాధారగా మార్చారు. వరద కాల్వ నుంచి మోటార్ల ద్వారా రైతులు వేలాది ఎకరాల్లో పంటలు సాగు చేశారు. కానీ ఈ ఏడాది మేడిగడ్డ మరమ్మతుల జాప్యం కారణంగా కాళేశ్వరం నీరు రాక వరద కాల్వ అడుగంటిపోయింది. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోయిన వరద కాల్వలో రైతులు జేసీబీలతో తవ్వించి నీటి జాడల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఎల్ఎండిలో తగ్గిపోతున్న నీటి నిల్వలపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలు ఎల్ఎండి పైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఎల్ఎండిలో 5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ప్రతిరోజు ఒక కరీంనగర్ పట్టణ ప్రజలకే 55 మిలియన్ లీటర్ల నీటిని ఎల్ఎండి నుంచి సరఫరా చేస్తారు. ఈ లెక్కన జూన్ వరకు 2 టీఎంసీల నీరు ఇందుకే సరిపోతుంది. మరోవైపు మిడ్ మానేరు నుంచి ఇన్ఫ్లో తక్కువగా వస్తూ ఉండడంతో వేసవి ముదిరితే కరీంనగర్ ప్రజలకు మంచినీటి తిప్పలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిత్యం ఎల్ఎండి కట్టపైన వాకింగ్ కు వచ్చే స్థానికులు సైతం జలాశయంలో నీటి మట్టాన్ని చూసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు కార్తీక్ అండి. నేను ఇక్కడ జనరల్గా మార్నింగ్ వాక్ వస్తుంటాను. సో నేను లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు కానీ చూస్తుంటే ఇంతగానో తగ్గలేదు వాటర్ అనేది. సో సడన్గా వాటర్ అనేది చాలా తగ్గిపోయింది. సో అది అంటే యాక్చువల్లీ మాకు ఐడియా లేదు, లైక్ మరి వాటర్ రిలీజ్ అవ్వలేదా ఏంటో కానీ చాలా తగ్గిపోయింది. ఈవెన్ వాటర్ కూడా వచ్చేది లైక్ డైలీ వచ్చేది మనకి, ఇప్పుడు అంత డైలీ రావట్లేదు, డే బై డే వస్తుంది. అంటే ఇప్పుడు ఇంకా అసలు మనకి ఎండాకాలం ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, సో ఇప్పుడే ఇట్లా ఉంది అంటే ఇంకా ఏమంటారు నెక్స్ట్ ఏప్రిల్ మే జూన్ వరకు మనకి ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి అనిపిస్తుంది. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోనూ రైతుల పరిస్థితి దుర్భరంగా మారింది. రుద్రంగిలో సాగునీరు అందక 100 ఎకరాల్లో వరి పంటలు ఎండిపోతున్నాయి. ఎలాగైనా పంటలను బతికించుకోవాలని కొందరు రైతులు వాటర్ ట్యాంకర్లతో పంట పొలాలకు నీరందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ చూసినా సాగునీటి కోసం రైతుల ఆందోళనలు, ధర్నాలు కనిపిస్తున్నాయి. మండుటెండలో సైతం రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నాలు చేస్తున్నారు. మరోవైపు లోయర్ మానేరులో నీటి నిల్వలు పడిపోతుండడంపై మత్స్యకారులు సైతం ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ఎల్ఎండిలో ఇలాంటి పరిస్థితులు చూడలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీళ్ళు ఇట్లా తగ్గిపోతుంటే మాకు ఇబ్బంది అవుతుంది.
చేపలు కూడా పడేవి కూడా పడవు. మొత్తానికి డ్రై అయిందంటే మొత్తం చేపలు డెడ్ అయిపోతాయి. అంతా మత్స్యకారులు అంతా లాస్ అయిపోతారు. అలా గ్యాస్ ఫామ్ అయితే ఎండకి హీట్ ఎక్కి అలా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. ప్రతి ఒక్క చేప చనిపోయి, పెద్ద పెద్ద చేపలు కూడా చనిపోయి ఒడ్డుకొస్తాయి. అవి 6-7 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఇన్ని నీళ్ళు పోలేదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఏది చేపలు పట్టడానికైనా కానీ, నీళ్లు తాగడానికైనా కానీ. అంతకుముందు రోజు ఇచ్చేది, ఇవాళ దినం తప్పించి దినం ఇస్తారు. బాగా మురుకులు అయిపోయాయి నీళ్ళు. అంతా డెడ్ స్టోరేజ్ ఉన్నది, ఒక 4 TMCలు ఏమో ఉన్నది. ఈ మేము చూసిన కాంచెల్లి ఇది 2వ 3వ నీళ్ళు వచ్చాడు. పరిస్థితి ఇట్లా ఉంటే చేపలన్నీ దాదాపుగా మాకు ఎండాకాలంలో చనిపోతాయండి, మొత్తం తేలుతాయి. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పట్ల శాపంగా మారింది. మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా రేవంత్ సర్కార్ చేస్తున్న వ్యూహాత్మక జాప్యం వల్ల మానేరు జలాశయాలు డెడ్ స్టోరేజ్ కి చేరుకుంటున్నాయి. చూసారుగా ఇది ఎల్ఎండి డ్యామ్ పరిస్థితి. అంటే గత సంవత్సరం చూసుకుంటే 24.5 TMC ఉన్నటువంటి ఎల్ఎండిలో ప్రస్తుతం చూసుకుంటే 5 TMCల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుతం పట్టణానికి సంబంధించి చూసుకుంటే కూడా 24 గంటల మంచినీటి సౌకర్యం లేని ఇబ్బంది మనకు స్పష్టంగా కనిపించిన ఒక ఎత్తు అయితే, మరోవైపు సాగునీరు కూడా లభిస్తలేదని చెప్పి రైతులతో పాటు ఇటు మత్స్యకారులు అయితే తమ జీవనం చాలా కష్టంగా ఉంటుందని చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే ఈ ఎండాకాలంలో మార్చిలోనే ఇట్లా ఉంటే ఏప్రిల్ మేలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఇటు నగర ప్రజలే కాదు, మరోవైపు మత్స్యకారులు మరియు రైతులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సుధాకర్తో వేణుగోపాలరావు, టీ న్యూస్, కరీంనగర్.